పండుగలు వచ్చినాయి అంటే పబ్లిక్ పట్టణాలు వదిలి ఇంటి బట పడుతుంటారు. పండుగలు ఒడిపించుకొని ఇంటి లద్దులు మళ్ళా ఇండ్లకు తాళాలు బిగించి మళ్ళీ ఒకసారి పట్నం బట పడతారు. ఆగో అట్లనే ఇప్పుడు పట్టణాలు వదిలి సొంత ఊళ్ళ బట పడుతుర్రు పబ్లిక్. అదేంది ఇప్పుడు పండుగలేం లేవు కదా, ఇప్పుడు ఎందుకు ఊళ్ళకి పోతుర్రు అని అనుకుంటుర్రు కదా. ఎందుకు లేదు పండుగ ఉన్నది, చూడుర్రి గీదేం పండుగను మీరే. ఆగో సురువైంది చూడు నీ పండగ జాతర, అదే ఓట్ల పండగ జాతర. ఓట్లు అనుకుంటే ఓట్ల ముచ్చట దేవుడే గాని ఓట్ల కొరకు పోయేటి జనాలకు కన్న తిప్పలైతుంది. కాలు పెట్ట సందు లేకుండా ఇసుక పోస్తే రాలనంత మంది ఊళ్ళ బాట పట్టిలు ఓట్ల కొరకు. టోల్గేట్ల కాడ గంటలక మనం లైన్లలో నిలబడాల్సి వస్తుందట పాపం. రెండో శనివారం ఐతారం మళ్ళా తెల్లారి ఓట్లు చేయంగా సోమవారం నాడు సెలవు. ఇట్ట వరుస పెట్టి 3 వద్దులు సెలవులున్నాయి. ఇటు పొలగాళ్ళ కొట్టి బలు లేకపోయేటాళ్లకు అటు పోతే ఇంటికి పోయినట్టుంటది, అవ్వయ్యను చూసినట్టుంటది, చుట్టపక్కలను చిన్నప్పటి దోస్తులను కలిసినట్టుంటది, ఇక ఓటేసినట్టుంటది అనుకొని ఓలకు ఎండలు ఏగిచ్చి కొడుతుంటే కూడా పట్టణాలు వదిలి పల్లెల బాట పట్టిరు పబ్లిక్. గిట్లా బండ్ల మీద పోయేటోళ్ళు బండ్ల మీద, కార్లల్లో పోయేటోళ్ళు కార్లల్లా, బస్సుల్లో పోయేటోళ్ళు బస్సుల్లా సొంతూళ్లకు బండ్లు కట్టిరు. ఇగేటు పట్నంకేంచి ఏపీకెళ్ళ పోయేటోళ్ళే ఎక్కువ మంది అనుకుంటారు కాబట్టి నల్గొండ జిల్లాలో ఉన్న పంతంగి కొర్లపాడు టోల్ గేట్ల కాడ గంటల కమానం పడుతుందట. అటు ఎన్టీఆర్ జిల్లాలో చిల్లకల్లు టోల్ గేట్ కాడ కూడా కాలు పెట్ట సందు లేకుండా జామ్ అయినాయి బండ్లు. ఇక అటు రైళ్లలో పోయేటోళ్ళు రైళ్లలో పోతూనే ఉన్నారు. ముందుగాల టికెట్లు బుక్ చేసుకున్నోళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఇగో ఇట్లా రైళ్ల కోసం పడిగాపులుగా వస్తున్నారు, రైలు ఎప్పుడు వస్తుందో ఏమోనని. ఇక ఇది ఉంటే ఇటు బయట దేశాలకేంచి కూడా ఈ పారి ఓట్లేసేందుకు బాగానే కదిలిరు పబ్లిక్. కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం విమానాల స్టేషన్ కు గట్టిగా వస్తున్నారు. ఓట్లేసేందుకే సొంతూళ్ళకు వస్తున్నాం అంటున్నారు పబ్లిక్. అట్టా అన్ని పండుగల కంటే ఎక్కువ ఓట్ల పండుగ జోరుగా నడుస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఈ పారి ఓట్ల శాతం గట్టిగానే పెరిగేటట్టుంది. చూడాలే ఎట్టుంటదో ఇక.